వివాహం చేసుకోలేదు. సుమారు 40 ఏళ్ల ప్రాయం వచ్చింది, కానీ ఆ వయసు అక్కడ కనపడదు. అంత వయసు ఉందా అనిపించదు. పరిచారకులు అని చెప్పి చర్చిలో కొంతమంది కుర్రాలను పెట్టుకుంటారు, వాళ్ళని గాడిద చాకరీ చేపిస్తారు వాళ్ళతో. ఈరోజు ప్రభునందు నిద్రించినటువంటి చిన్నోడు కూడా అదే కోవకు వస్తాడు. అసలు ఆ పిల్లోడు చనిపోవడానికి కూడా ఈ గుర్రె మతమే కారణం. ఎలాగో వినండి. సరే, వీడికి చేత కాదు, వీడి కాంటాక్ట్లో లేడు యేసు అనుకుందాం. వీడు బెల్లంపల్లి గడి కలిసాడు ఈ మధ్య. మరి బెల్లంపల్లి గడిని రిక్వెస్ట్ చేసి, అరే నువ్వు యేసుని పిలవరా, పాప నా దగ్గర పనిచేస్తాను, అమ్మాయి జబ్బుతో బాధపడుతుందని చెప్పి ఆ అమ్మాయికి మిరాకిల్ చేయొచ్చుగా. హిందుత్వమే సమాధానం చెప్పగలదు. ఏ పీసు మతాలు గొర్రె మతాలు చెప్పలేవు ఇక్కడ. అందరికీ నమస్కారం. మనం సాధారణంగా కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, అమాయకుల్ని చంపేసి వాళ్ళ శవాలతో కానీ శరీర భాగాలతో కానీ కొంతమంది విలన్లు వ్యాపారం చేస్తూ ఉంటారు. చాలా క్రూయల్గా ఉంటారు, రాక్షసంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలా శవాలతో వ్యాపారం చేసేవాళ్ళు కేవలం సినిమాల్లో మాత్రమే విలన్లు మాత్రమే ఉంటారనుకుంటే పొరపాటు. పాస్టర్ మన శాలిమరాజు గారు కూడా ఈ శవాలతో వ్యాపారం చేయటంలో బాగా ఆరితేరిపోయాడు. మరి ఏ విధంగా వాడు ఈ శవాలతో వ్యాపారం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మీకు సహేతుకంగా ఆధారాలతో సహా చూపించబోతున్నాను అనమాట. ఇటీవల రీసెంట్గా మనం ఒక వీడియో కౌంటర్ చేసాం వాడికి. అంటే వాళ్ళ అక్క చనిపోయిన విషయాన్ని చెప్తూ దాన్ని హిందుత్వానికి ఆపాదించి మాట్లాడి హిందుత్వాన్ని దూషించి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గొర్రెల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇవాళ రోజు ఏం రోజో తెలుసా? ఇది జనవరి 14. ఇది వాళ్ళ అక్క చనిపోయిన సందర్భాన్ని వివరిస్తూ మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. అది ఇంకొకసారి మీకు రీప్లే చేస్తున్నాను అనమాట. ఈరోజు చూడండి. కరెక్ట్గా ఇదే టైంకి ఘోరమైన విషాదంలో ఉంది నా ఫ్యామిలీ. ఇదే రోజు ఇదే టైం నా తోడబుట్టింది కరెంట్ షాట్ కూడా చచ్చిపోయింది. ఇవాళ రోజు యేసు ప్రభు తెలియదు, కరడు కట్టిన విగ్రహారాధన. అసలు వాళ్ళ అక్క ప్రమాదవశాత్తు చనిపోవటానికి ఈ యేసయ్య మతం గురించి ఏమైనా సంబంధం ఉందా? అసలు వెంటనే మతానికి లింక్ పెట్టేశాడు. ఆ తర్వాత ఇంకేం మాట్లాడాడు చూడండి. పిచ్చి పూజలు, చచ్చిపోయింది కూడా ఆ రోజు పూజ చేసే చచ్చిపోయింది. అమ్మవారి భక్తురాలు, కుటుంబం అంతా కూడా పెను విషాదంలో. అప్పటి వరకు మా ఫ్యామిలీకి అప్పులు, బాధలు, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, కానీ మరణాలు లేవు. మా కుటుంబ సభ్యుల్లో మొదటి మరణం ఆమెదే. అది జీర్ణం కాల. ఇది వీళ్ళ అక్క చనిపోయిన సందర్భాన్ని హిందుత్వానికి ఆపాదించి కరుడుగట్టిన విగ్రహారాధన. అసలు పొద్దున్న లేస్తే పూజలు, ఆ రోజు కూడా పూజ చేసి చచ్చిపోయింది. అంటే ఈ పూజలు చేయటం వల్లే, హిందూ దేవుళ్ళని పూజించడం వల్లే చచ్చిపోయింది. యేసు మతంలో ఉంటే రక్షించబడేది, బ్రతికి ఉండేది, ప్రాణాలతో ఉండేది అనే విధంగా మాట్లాడాడా లేదా? మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళ అక్క పూజ చేసినటువంటి హిందూ దేవుళ్ళు ఆమెను కాపాడలేకపోయారు. ఇది వాడు చెప్పదలుచుకుంది. అసలు వీడి మాటలు ఏంటంటే, క్రిస్టియానిటీలో కనుక మతం మారితే అసలు అకాల మరణాలే ఉండవు, చావు లేకుండా చిరంజీవుల్లాగా బతికేస్తారు అనే విధంగా మాట్లాడుతున్నాడు కదండి వీడు. సరే, ఒకవేళ అదే నిజం అనుకుందాం. కానీ కొంతకాలం గడిచిన తర్వాత వీడి చర్చిలో ఒక విషయం జరిగింది. అదేంటో వాడి మాటలోని వినండి. ఈరోజు ప్రభునందు నిద్రించినటువంటి చిన్నోడు కూడా అదే కోవకు వస్తాడు. వానికి ఇప్పుడు వయసు 19 ఏళ్ళు. ఆ చిన్నోడు బాప్తిస్మం పొంది నాకు తెలిసి 3-4 ఏళ్ళు అయింది దగ్గరగా. అంటే వాడు దాదాపు 15 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు దేవుణ్ణి బాగా కనెక్ట్ అయ్యాడు. అంటే బాల్య దినములయందే తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల వయసులో బాప్తిజం తీసుకుని అప్పటి నుంచి వీడి చర్చిలో పనిచేస్తున్నటువంటి ఒక చిన్న కుర్రాడు 19 ఏళ్ల వయసులో అకాల మరణం చెందాడంటండి. అసలు ఆ పిల్లోడు వీడి చర్చిలో ఎంత బానిసగిరి చేశాడు. ఎలాంటి వాడు? కాలేజీకి వెళ్తాడు, చదువుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఇంటికాడ కూర్చోడు, లేకపోతే స్నేహితులతో కలిసి అక్కడిక్కడ తిరగడం, నేరుగా మందిరానికి వస్తాడు. కాలేజీకి వెళ్ళి చదువుకుని వెంటనే డైరెక్ట్గా చర్చికి వచ్చేస్తాడంటండి. చర్చికి వచ్చి ఏం చేస్తాడు? 3 విధములైన పరిచర్యలో ఉండి ఆదివారం రోజు 5 గంటలకల్లా వచ్చి ఫస్ట్ ఆరాధనకి సౌండ్ సిస్టాన్ని సపోర్ట్గా ఉంటారు. ఆ తర్వాత ఇంకొక పరిచర్య, తనకున్న టైం అంతా డే అండ్ నైట్ సూపర్గా దేవుళ్ళు ఖర్చు పెట్టాడు. కొంతమందికి సువార్త చెప్పి కొంతమందిని రక్షణలో కూడా నడిపించాడు. తను తీసుకొచ్చిన ఆత్మలు నేను బాప్తిసం ఇచ్చాను. అంటే అంత చిన్న వయసులోనే కొంతమందిని మతం కూడా మార్చాడు. 5ంటికి లేచి వీడు చేసే పెంట పనికి వచ్చి సపోర్ట్గా ఉంటాడంట. ఇంకా వీడు చెప్పలేదు కానీ పరిచర్య అన్నాడు కదా. అసలు ఎలాంటి పరిచర్య అనేది ఇంకొకళ్ళ మాటలో తెలుసుకుందాం. 3 పరిచర్యలు చేస్తారు సన్నిధిలో. ఓకే అండి. ఆ అబ్బాయి ఎల్ఈడీలు పెడతాడు, చెప్పుల స్టాల్లో ఉంటాడు. పోతే ఇంకొక పరిచర్య వాటర్ పరిచర్య చేస్తాడు. అది లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ, చెప్పుల పరిచర్య, చెప్పుల స్టాండ్లో కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తాడంట, వాటర్ సర్వీస్ కూడా చేస్తాడంట. పరిచర్య అంటే ఏంటి అనుకుంటున్నారు?
జీతం భత్యం లేకుండా పనిచేయటం అనమాట, బానిసలాగా పనిచేయటం. పరిచారకులు అని చెప్పి చర్చిలో కొంతమంది కుర్రాలను పెట్టుకుంటారు, వాళ్ళని ఇక గాడిద చాకరీ చేపిస్తారు వాళ్ళతో. అంటే ఇంతకుముందు వీళ్ళక్క చనిపోయిన సందర్భంలో మా అక్క చేసిన పూజల వల్ల చనిపోయింది, ఆవిడ చేసిన పూజలు కానీ దేవతలు కానీ ఆమెను కాపాడలేకపోయారు అకాల మరణం నుండి అన్నాడు కదా. మరి ఈ పిల్లోడు చిన్న వయసులోనే 19 సంవత్సరాల వయసులోనే అకాల మరణం చెందాడు. మరి వీడు పొద్దున్నే లేస్తే చర్చిలోనే ఉంటున్నాడు, ఎంతో పరిచర్య చేశాడు, ఎంతో మందిని మతం మార్చాడు, అయినా కూడా వీళ్ళు యేసయ్య వీడిని కాపాడలేకపోయాడే. అంటే వాడి ప్రార్థనలు వాడిని కాపాడలేకపోయా ఆ పిల్లోడిని. అసలు వాళ్ళ కుటుంబం ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉంది అంటే ఒకసారి ఆ వివరాలు కూడా చూడండి. వీరు ఉండేది కూడా ఒక అద్దె గృహంలోనే వీరు ఉంటా ఉన్నారు. అక్కడ ఉంది వాళ్ళ అమ్మా నాన్న. ఆ ఇల్లు చూడండి ఎంత ఉందో. పాపం చిన్న రేకులు షెడ్ వేసుకుని ఒక బాత్రూమ్ సైజులో ఉంది ఆ ఇల్లు. ఆ ఇంట్లోనే ఆ ఫ్యామిలీ మొత్తం, తల్లిదండ్రి 3 పిల్లలు అంట వాళ్ళు. వీళ్ళందరూ కలిసి అదే ఇంట్లో ఉంటున్నారంట. వీళ్ళకి జీవనాధారం ఏంటి అంట? ఏం బేరం చేస్తారండి? ఉల్లిపాయలు ముగ్గు అమ్ముతారు మామూలుగా. అంటే ఇలాగ వీధులు తిరిగా ఏదైనా బండి మీదనండి? ఆటో కూడా అమ్మేశారు. అదే జీవనాధారం. అదే జీవనాధారం. మీరేం చేస్తారమ్మా? నేనింటి తనతో పాటు తోడెళ్తాయి. వీళ్ళు ఆటో మీద ఉల్లిపాయలు అమ్ముకుంటూ ఊరూరు తిరిగి ఉల్లిపాయలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నారండి తల్లిదండ్రులు ఇద్దరు. అయితే ఈ పిల్లోడికి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో వైద్య ఖర్చుల నిమిత్తం వాళ్ళకి జీవనాధారమైనటువంటి ఆటోను కూడా అమ్మేసుకున్నారంట. అంటే ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని యేసు కాపాడలేకపోయాడు. వాళ్ళు ప్రాణం మీదకి వచ్చినటువంటి పిల్లని కాపాడుకోవటానికి ఆటో అమ్ముకున్నారు తప్ప వీడు రోజంతా గొడ్డు చాకరీ చేయించుకుంటున్నటువంటి షాలేం రాజు గారు జేబులోంచి 10 రూపాయలు కూడా తీయలేదు. వీడికి బానిసగిరి చేసినటువంటి పిల్లడు ప్రాణం పోతున్నా సరే మీరు ఆటో అమ్ముకుని ఖర్చు పెట్టుకోండి రా అన్నాడు తప్ప వీడు 10 రూపాయలు కూడా తీయలేదు. 10వ వంతు దశంభాగాలు మాత్రం రోజు దొబ్బుతున్నాడు. ఇప్పుడు వయసు వచ్చిన పిల్లడు ఏం చేయాలని? తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలిగా, వాళ్ళు చేసే పనులకి కాస్తో కోస్తో చన్నీళ్ళకి వేడినీళ్ళు చూడనట్టుగా సహాయంగా ఉండాలి కదా. కానీ వాడు చదువుకోవటం, ఇంకా చర్చికి వెళ్ళిపోవడం అంట. ఆ చర్చిలోకి వెళ్ళి బానిస పని చేయటం. ఇంకా వాళ్ళు ఎక్కడ వృద్ధిలోకి వస్తారు చెప్పండి? అంటే ఎదిగొచ్చిన పిల్లోడు వాడి జీవితం అంతా కూడా ఈడికి ఖర్చు పెట్టేసేసి, ఈడికి గొడ్డు చాకరీ బానిసత్వం చేసి ఖర్చు పెట్టేసేస్తే వాళ్ళు ఇప్పటికీ ఉల్లిపాయలు అమ్ముకుంటూ తిరుగుతున్నారు. ఈడు మేళ్ల మీద మేళ్ల కట్టి రోడ్డు పక్కన భూములన్నీ కొనేసి ఈడు జలసా రైలాగా తిరుగుతున్నాడు ఈడు. అసలు ఆ పిల్లోడు చనిపోవడానికి కూడా ఈ గుర్రె మతమే కారణం. ఎలాగో వినండి. అయితే చదువులో కూడా మంచి జ్ఞానంతో ఉంటాడు. ఆ అబ్బాయి అయితే తలకాయ ఉంచిన తల ఇక్కడ ఎత్తాడంటే ఆ గుంటూరు పోయే తీస్తాడు. ఆ రోజు యాక్సిడెంట్ కూడా ఆ అబ్బాయి తేరి పార అది చూడపోబట్టి ఆ యాక్సిడెంట్ జరిగింది. చూసినట్లయితే తప్పుకునేవాడు. ఆ అబ్బాయి ఇట్టనే తల ఉంచుకొని ఉన్నాడు. ఆ విధంగా బండి వచ్చినప్పుడు తప్పుకోలేకపోయాడు. ఆ అబ్బాయి జీవితం మంచి సాక్ష్యం. దేనికి మంచి సాక్ష్యం? ఆ పిల్లోడు ఇట్లాగే ఉంచుకుని ఎందుకు నువ్వు ఆ తల ఉంచుకుని ఉంటాడు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, తింటున్నా, తిరుగుతున్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే యేసయ్య భజన చేస్తూ ఉండాలి, తల ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ విధంగా నేర్పిస్తారు కదా వీళ్ళు. రోడ్ల మీదకి వెళ్ళి కూడా అతను తల ఉంచుకొని యేసయ్య అనుకుంటా ఉన్నాడు. ఆ బస్సు వచ్చి గుద్దేసింది. అతను డైనమిక్గా చురుగ్గా ఉండుంటే రోడ్డు మీద తప్పుకుని ఉండేవాడు. అంటే ఆ వయసులో ఉండాల్సిన చురుకుదనం కానీ, ఆ వయసులో ఉండాల్సిన ఉత్సాహం కానీ మొత్తం చంపేసేసి ఒక గొర్రెలాగా తయారు చేశారు ఆ పిల్లోడిని. రోడ్డు మీదకి వెళ్ళి ఇట్లా తల ఉంచుకుని ఉంచున్నాడంట. ఈ గొర్రె మాత్రమే కదండి కారణం పిల్లోడు చనిపోవడానికి. అలాగే ఆ పిల్లోడు చనిపోయిన రోజు, ఆ ముందు రోజు వీడు ప్రార్థన కూడా చేశాడంట ఆ పిల్లోడికి. చూడండి ఒకసారి. ఇక నేను ఆ రోజు ఎక్కువ కూడా మాట్లాడకుండా అందరికీ పలకరించి అందరికీ ప్రార్థన చేసే చేతులుంచా. తల మీద చేయి పెట్టి భస్మాసురుడిలాగా భస్మం చేశాడనమాట. ఆ రోజు తమ్ముళ్ళందరిని దగ్గరికి తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా? అదే రోజు లేదా అంతకు ముందు రోజు ఆ పిల్లోడు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు. ఏమేమి ప్రార్థన చేస్తాడు? నీకు యాక్సిడెంట్ అవుగాక అని చేయడు కదా, నువ్వు బాగా వర్ధిల్లు, బాగా సెటిల్ అవ్వు అని ప్రేయర్ చేసి ఉంటాడు. అంటే వీడు ప్రార్థన తుస్సుమంది. వీడు ప్రార్థన చేసిన దేవుడికి శక్తి లేదు, ఆ పిల్లోని కాపాడలేకపోయాడు. అల్లుడు తొంటికాయలు చూసి అత్తేడుస్తుంటే ఏడుపులో ఏడుపు 2వ కాలు కూడా చూపిమన్నాడంట. ఇది ఒక్కటే కాదు, ఇంకొకటి వీడియో ఉంది, అది కూడా ప్లే చేస్తానండి. దాదాపు 14 సంవత్సరాలు నాతో కలిసి ప్రభు సేవ చేసినటువంటి నా సహోదరి, వాక్యం ప్రతి ఆదివారం, శుక్రవారం వాక్యం చదివి, నేను మూలవాక్యం చెప్తే ఆ వాక్యాన్ని చదివి మీకు వినిపించినటువంటి సేవకురాలు మన సలోమి ప్రభు దగ్గరికి వెళ్ళింది. 14 సంవత్సరాల పాటు వీడితో కలిసి పనిచేసిందంటండి. సువార్తలో చనిపోయింది అర్ధాంతరంగా. వివాహాన్ని వదిలేసి సన్నిధిలోనే ప్రపంచం అన్నట్టు, దేవుడే జీవితం అన్నట్టుగా బ్రతికినటువంటి వ్యక్తి సలోమి. ఇంటికాడున్నా దేవుని మహిమ కొరకే, సన్నిధిలో ఉన్నా కూడా దేవుని మహిమ కొరకే జీవించిన జీవితం అమ్మాయిది. ఈ ఊర్లోనే కాదు, నేను వెళ్ళిన అనేక ప్రాంతాల్లో నాతో పాటు సంచరించి, ఎక్కడ వాక్యం నేను ప్రకటించినా, ఎక్కడ నేను సువార్త చల్లినా, అక్కడెల్లా కూడా నాకు వాక్యాన్ని అందించి సహకరించింది. వీడు ఎక్కడ ఎత్తనాలు చల్లడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి సహకరించిందంట. రేత్రి పగలు వీళ్ళ దేవుడు సువార్తే జీవితంగా బతికిందంట. ఆవిడ చనిపోయింది అర్ధాంతరంగా. అంటే
ఇప్పుడు వీళ్ళ అక్క పొద్దున్న లేస్తే పూజలు చేస్తూ చనిపోయే రోజు కూడా పూజలు చేస్తూ చచ్చిపోయింది అని వీడు ఏ ఉద్దేశంతో అయితే చెప్పాడో, మరి ఆ పిల్లోడు కానీ ఈ అమ్మాయి కానీ పొద్దున్న లేస్తే వాళ్ళ యేసు పని దేవుడి పని అని చెప్పి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కూడా పట్టించుకోకుండా వీడికే అంకితం అయిపోయి వీడి చర్చిలోనే సేవలు చేస్తూ చచ్చిపోయారంటే వీళ్ళ దేవుడు కాపాడలేకపోయాడు. వాళ్ళ అక్క చనిపోయిన దగ్గర ఆవిడ చనిపోయింది కాబట్టే, మా కుటుంబంలో కష్టాలు వచ్చాయి కాబట్టే మేము మతం మారిపోయామన్నాడు. మరి వీళ్ళందరూ మతం మారిపోవాలి కదా, చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా. యేసు కాపాడలేకపోయాడు కదా, పాపం పేదవాళ్ళు, అంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కొడుకును కూడా అర్ధాంతరంగా చంపేసాడు. వాళ్ళ దేవుడు కాపాడలేకపోయాడు. వాళ్ళు వెంటనే మతం మారిపోవాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా యేసు మతం వదిలేయాలి. ఎందుకు? పవర్ లేనోడి దగ్గర ఎందుకు? వేస్ట్ కదా. దీనికి ఎన్ని రకాల మేకప్ వేశారంటే వీళ్ళు చూస్తే మీకు అసహ్యంగా. ఇంతకుముందు చెప్పే కదా శవాలతో వ్యాపారం అని. ఆ శవాలతో వ్యాపారం ఎలా చేశాడు అనేది చూద్దాం. వివాహం చేసుకోలేదు, సుమారు 40 ఏళ్ల ప్రాయం వచ్చింది, కానీ ఆ వయసు అక్కడ కనపడదు. అంత వయసు ఉందా అనిపించదు. ఈ బలహీనతలో ఇబ్బంది పడుతూ కొన్ని పర్యాయాలు నన్ను దేవుడు తీసుకోవాలని ప్రార్థన చేయన్నాను. అంటే ఆవిడకి ఏదో ఒక దీర్ఘకాల వ్యాధితో బాధపడుతుందంట. ఈ బాధపడలేక నేను చచ్చిపోవాలని చెప్పి ప్రార్థన చేయన్నా అని చెప్పి వీడిని అడిగిందంట. కోపడ్డాడంట దాన్ని. ప్రార్థన చేయన్నా అంటే కోపడ్డా. పిచ్చిదానా, నీకేమన్నా పిచ్చా? మనం దేవుని పని చేయాలి, ఇంకా చాలా చేయాలమ్మా, అట్లా అనొద్దు. అట్లా అంటే మళ్ళా ఆయన ఆమెనన్నాడంటే తేడా పడిద్ది మనవాక. అట్లా అంటే ఆయనకి కామన్ సెన్స్ లేదు, విచక్షణ ఉండదు అనమాట. ఎప్పుడు పడితే పడి ఆమెన్ అని అతడనమాట. ఆయన అసలే మెంటలోడు, తెలియనోడు. మనం ప్రార్థన చేస్తే ఆమెన్ అన్నాడంటే అయిపోద్దని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మరి ప్రార్థన చేయకుండా ఆమెన్ అనేసాడా, వేసేసాడా? ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దమ్మా, నువ్వు చచ్చిపోకూడదమ్మా అర్ధాంతరంగా అంటున్నాడు. మరి అక్కడ ఆ పిల్లోడు చచ్చిపోతే అసలు అది అద్భుతం, ఎంత అదృష్టం ఉండాలి అన్నట్టుగా మాట్లాడతాడు మళ్ళీ తర్వాత. 7 నుంచి 8 ఏళ్ల క్రితమే బలహీనపడింది. అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటా, ధైర్యపరచుకుంటా, ప్రోత్సహించుకుంటా దేవుడు ఈ 7 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు ఆమెకి ఆయుష్ను పొడిగించుకుంటా వచ్చి నిన్నటి రోజున నాకు అన్ని విషయాలు స్పష్టంగా తేటపరిచి ఆమెను తీసుకున్నాడు. అంటే వీడికి తెలియకుండా చంపేసాడంటే బాగోదు కదా. నాకు ముందే తెలిసిలే చంపేస్తాడని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు అసలు 7-8 సంవత్సరాల నుంచి ఆవిడ ఒక జబ్బుతో బాధపడుతుంది. మరి ఇటు దైవజనుడు ఏ రోజు వేస్తూ మాట్లాడుతున్నాను అంటాడుగా. వీడు మరి యేసుకి రిక్వెస్ట్ చేసి ఆవిడ రోగం తగ్గించవచ్చు కదా. వీడంట ప్రతిసారి నేను దేవుడితో గడపాలని చెప్పి గుడారంలో దొరతాడంట. 3-4 గంటల దాకా బయటికి రాడంట. ఇక లోపలికి వెళ్ళి ఎవరితో గడుపుతా తర్వాత సంగతి అది. మరి ఆ దేవుడితో గడిపేటప్పుడు ఈ అమ్మాయి గురించి రిక్వెస్ట్ చేయొచ్చు కదా. సరే వీడికి చేత కాదు, వీడి కాంటాక్ట్లో లేడు యేసు అనుకుందాం. వీడు బెల్లంపల్లి గడి కలిసాడు ఈ మధ్య. ఒక రోజంతా బెల్లంపల్లి పాస్టర్తో ఉన్నాడు. ఆ బెల్లంపల్లి గడి చేయని మిరాకిల్స్ ఏమన్నాయి చెప్పండి. అసలు చచ్చిపోయిన కూడా లేపడిగాడు, ఎయిడ్స్ తగ్గించాడు, క్యాన్సర్ తగ్గించాడు, అవన్నీ ఆ ట్రిక్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా వీడియోలు. మరి బెల్లంపల్లి గడిని రిక్వెస్ట్ చేసి అరే నువ్వు యేసుని పిలవరా, పాప నా దగ్గర పని చేస్తాను, అమ్మాయి జబ్బుతో బాధపడుతుందని చెప్పి ఆ అమ్మాయికి మిరాకిల్ చేయొచ్చుగా. అంటే వీళ్ళ దగ్గర పని చేసేటటువంటి విశ్వాసులకే, వీళ్ళ దగ్గర బానిసత్వం చేస్తున్నటువంటి సేవకులకే దిక్కు లేదు. యేసు మిరాకిల్స్ చేయలేడు, ఆయనకు పవర్ లేదు. కానీ వీళ్ళు వీడియోలు చూపించి సామాన్య జనాన్ని అట్రాక్ట్ చేస్తారు, హిందువుల్ని మోసం చేస్తారు, హిందువుల మీద వలేస్తారు. మా దేవుడు అద్భుతాలు చేస్తాడు రండి, మా దేవుడు అద్భుతాలు చేస్తాడు రండి అని చెప్పి వెళ్ళిన తర్వాత చచ్చినట్టు మీరు పడి ఉండండి, ప్రశ్నించకూడదు, నోరు ఎత్తకూడదు అంటారు మళ్ళీ. సో ప్రభు దగ్గరికి వెళ్ళింది తప్పకుండా. ఆయన రెండవ రాకడ ఇక త్వరలోనే జరుగుతుంది కనుక అంతా ఒక 30 ఏళ్లలో 30 ఏళ్ళలోనే టైం పెట్టుకోవటం. ఇక మనం వాచ్ సెటిల్ చేసుకోవటం, అన్నీ ఇక బట్టలు అన్నీ తట్టాపుట్ట సర్దుకుని నితిని పెట్టుకుని రెడీగా ఉండాలి. ఇక వచ్చేస్తున్నాడు. ఎందుకంటే 30 ఏళ్ళు మీరు కదలకుండా నా దగ్గర పడి ఉండండి. ఇంచుమించుగా ఆయన వచ్చే ఛాన్స్ ఉంది కనుక వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ సోదరిని మనం సజీవంగా మళ్ళీ కలుసుకుంటాం. అది ఈ విధంగా వాళ్ళని ఒక ట్రాన్స్లో ఉంచారు. మళ్ళీ 30 ఏళ్ళు అనేవి వచ్చేస్తాడుగా. మరి ఈ లోపు తీసుకుపోవడం ఎందుకు? అనవసరంగా 30 ఏళ్ళు ఉంచొచ్చు కదా. పోనీ తీసుకుపోవడమే మంచిది అయితే నిన్నెందుకు తీసుకోలేదు? నువ్వెందుకు మిగిలిపోయావు? నేను దేవుడి పని చేస్తున్నా, నీకంటే బాగా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి నువ్వే చెప్పావు కదా. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి తీసుకుపోయారు, నిన్ను కూడా తీసుకుపోవాలి, లేకపోతే నువ్వు దుర్మార్గుని అర్థం. ఏదో ఒక దానికి ఒప్పుకోరా. ఇదే ఒక లాజిక్ ఉండాలి కదా దేనికో దానికి. ఇప్పుడు హిందుత్వంలో ఉన్నప్పుడు మీ అక్క చనిపోయిన దానికి ఏదో ఆపాదించాలని చూసావు. మరి అదే విధంగా నీ చర్చిలో నీ దగ్గర పనిచేసేవాళ్లే రేత్రి పగలు మీ దేవుడి పనిలో ఉండేవాళ్ళే చచ్చిపోయారు. మరి దీనికేంటి నీ సమాధానం ఏంటి? సరే ఇక్కడ వరకు మనం కొంత అర్థం చేసుకోవచ్చు. ఏ మతంలో ఉన్నా విధివశాత్తు, కర్మవశాత్తు, ప్రారబ్ధ కర్మలను అనుసరించి జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరు తప్పించలేరు. మన హిందుత్వమే అల్టిమేట్గా ఇక్కడ సమాధానం చెప్తుంది. వీళ్ళ పీసు మాత్రం చెప్పలేదు. చెప్పమానండి. ఇలా అర్ధాంతరంగా చిన్న వయసులోనే కొంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు, కొంతమంది ఎందుకు మిగిలిపోతున్నారు, ఆమెకి దీర్ఘకాలంగా వ్యాధి ఎందుకు వచ్చింది, అసలు ఏ ప్రారబ్ధ కర్మలు లేకపోతే. హిందుత్వమే సమాధానం చెప్పగలదు. ఏ పీసు మతాలు, గొర్రె మతాలు చెప్పలేవు ఇక్కడ. సరే ప్రారబ్ధ కర్మలను అనుసరించి వాళ్ళ జీవితం అక్కడతో ముగిసిపోయింది అనుకుందాం. అయితే ఆ తర్వాత వీళ్ళ మార్కెటింగ్కి దెబ్బ తగిలేలాగా ఉంది. మరి చర్చిలో అనుకుంటారు కదా, ఆ పిల్లాడు పొద్దున్న లేస్తే ఈ శాలిమరాజు గడి దగ్గరే ఉండేవాడు, అర్ధాంతరంగా చచ్చిపోయాడు.
ఆ అమ్మాయి కూడా అర్ధాంతరంగా చచ్చిపోయింది. వీళ్ళని షాలేంరాజు గారి ప్రార్థనలు కాపాడలేకపోయాయి. వీళ్ళ మార్కెటింగ్ డ్యామేజ్ అయ్యేలాగా అనిపించింది. మరి ఈ శవాలను కూడా అడ్డం పెట్టుకుని వీడు ఎలా మత ప్రచారం చేశాడు, ఇంతకుముందు చెప్పే కదా శవాలతో వ్యాపారం చేశాడని, అది ఏ విధంగా చేశాడు అనేది సెకండ్ పార్ట్లో చూద్దాం. మరి పెద్ద వీడియో అవుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఆపుతున్నా. పార్ట్ 1, పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం.